హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యారెట్ నువ్వుల తాలింపండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నువ్వుల పొడి అండి. నేను నువ్వుల్ని వేయించేసుకొని అలానే ఎండుమిర్చిని కూడా లైట్గా వేయించేసుకొని పెనం మీద వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి ఆడించి పెట్టుకున్నానండి. అలానే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలండి. కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. జీలకర్ర, ఆవాలు అలానే ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. చెక్క చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు వీటన్నింటిని వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అలానే కరివేపాకును కూడా వేసేసానండి. వేసి వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. క్యారెట్ కళ్ళకి చాలా మంచిది. అలానే పిల్లలకి ప్రతిరోజు మనం క్యారెట్ రకరకాల వంటల్లో వేసుకోవడం వల్ల పిల్లలకైతే కళ్ళకి మంచిదండి. ఇప్పుడు కాలంలో అయితే అందరికీ చిన్న చిన్న పిల్లలకి అందరికీ కంటెద్దాలు వచ్చేస్తున్నాయి. క్యారెట్ పెట్టండి ముందు పిల్లలకి. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక 10 నిమిషాలు ఇలానే మనము కుక్కర్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, 10 నిమిషాలకి కొద్దిగా వేగాయండి. ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టేసి, చూడండి కుక్కర్కి అయితే మూత పెట్టేశాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు మెత్తగా కుక్ అయిపోతాయి. మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది. చూడండి క్యారెట్ ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఇందులోకి మనము నువ్వుల పొడి అయితే వేసేసుకుందామండి. నువ్వుల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మనకు కావాలంటే నువ్వులు ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి. నువ్వులు అయితే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను నువ్వులు వేసేసుకుంటున్నాను. చూడండి ఎంతో టేస్టీ అండ్ మనకి కళ్ళకి మంచి విటమిన్స్ ఉండే క్యారెట్ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.